నా అన్వేష్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? అంటాననుకున్నావు కదా, ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అంటాననుకున్నారా బత్తాయిలు? చూసారా సార్ డబుల్ యాక్షన్? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. బత్తాయిలు 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 అంటే ఏ విధంగా మాట్లాడాడు, అదే బత్తాయి చూసి అమ్ముకొని బతుకుతాడు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? ఇంత కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. అమ్మా అని పిలిచిన ఆలకించవేమం. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి? అల్లా సంపాదించు దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది పెద్ద మాట అన్నాడు సరాడు. దా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల ఉంటే ఏటి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, చెప్పు. 2026 భర్తని క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బాగున్నారా? రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? ఈ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేశాను. సో పరాక్గా కొత్తది పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ తర్వాత ఇది వచ్చింది, ఈ పాస్పోర్ట్ తర్వాత ఇది వచ్చింది. ఇది పాస్పోర్ట్ ని తీసి చెత్త పాస్పోర్ట్ అని నువ్వు అభివర్ణించడం ఎంతవరకు కరెక్ట్? వెదవన్నారు వెదవ. కొంచెం రెస్పెక్ట్ మాట్లాడండి. సో 3 సార్లు అప్లోడ్ చేసేసరికి 48 గంటలు మీ యాక్టివ్ డియాక్టివేట్ చేస్తున్నాం అన్నారు. తోల తీరిపోయింది. మరీ దారుణం అండి. న్యూస్ ఛానల్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను అలా కాదురా ఎరుపు కూడా. ఎంతమంది మీరు చూసిన క్రియేటర్లు, ఇప్పుడు నా మీద అరిచిన క్రియేటర్లు అందరూ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళే కదా. పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడిన హీరోని భారత చాలా దారుణం అండి. మేము టీవీ ఛానల్కి మళ్ళీ చేతులు ఎత్తుని నమస్కరిస్తాను. నేను ఒక హిందుని. మాకు నమ్మకం లేదు, ఏమనుకో. హిందుని
హిందూ ధర్మంలో పుట్టాను. క్రైస్తవ మతం కాదు, నేను ఎక్కడ మతం మారలేదు. దండం పెట్టేది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. నేను పొద్దున్న ఇస్తా భగవద్గీత, రామాయణం, మహాభారతం అన్నీ వచ్చు, మంత్రాలు వచ్చు. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం?